ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు, నువ్వు మిత్తని ముళ్ళే గిల్లే తడి చినుకే నువ్వు, నచ్చే కష్టం నువ్వు, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నువ్వు 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 నాలోని నువ్వు, నాతోని నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ ఇష్టలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తానా. ఇవాళైతే సింపుల్గా టమాటో ఎగ్ కర్రీ చేస్తానా. ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నా. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత ఉడికించుకున్న మనం కోడిగుడ్లు అయితే వేసుకుంటాను. ఈ కోడిగుడ్లకు ముందుగానే చీలికలు అయితే పెట్టుకున్నా. ఇట్లా మంచిగా ఉప్పు కారం పోతుందని చెప్పి నేనైతే చీలికలు అయితే పెట్టుకున్నా. ఆ తర్వాత పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, కారం అంటే కోడిగుడ్లు సరిపడా 1/2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద వీటిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కూడా చేసుకోవద్దు, కొద్దిగా ఫ్రై చేసుకొని మనమైతే కర్రీలోకి పోదాము. సింపుల్గానే ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ కర్రీ ఎట్లా చేస్తారు అన్నది. కాబట్టి అంతగా స్పెషల్ అయితే కర్రీ కాదు, కానీ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, పిల్లలు ఇంట్లుంటే ఎట్లుంటుంది కథ, మస్తు ఉంటుంది. ఇక ఇల్లు అంతా నీట్ ఉండదు, ఎన్నిసార్లు సదిరిన వస్తువులు సదురుతూనే ఉంటాం, గట్లయితే ఉంటుంది. ఇవాళ మా పిల్లలు ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు షేర్ చేసుకుంటా. ఇక్కడ మా పిల్లల కోసం ఈరోజు ఎగ్గు టమాటా కర్రీ చేస్తానా. ఖచ్చితంగా వీడియో ఇంటికి మరి చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ ఇవ్వండి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, దాంతోపాటు దాల్చిని, ఒక చెక్క, దాంతోపాటు లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా అయితే ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా వేసుకున్న ఉల్లిపాయ ఇంట్లోనే వేసుకుందాం. గిట్లయితే ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది. కానీ మనకు పాతకాలం నుంచి మనకు ఎగ్గు టమాటా అంటే మనకైతే ఇష్టం ఉంటుంది కదా. మన అమ్మమ్మలు ఎగ్గు టమాటా కర్రీ బాగా చేసేటోళ్ళు, అదైతే మర్చిపోము. ఏదైనా తినాలనిపించినప్పుడు, ఏదైనా పుల్ల కారకార తినాలనిపించినప్పుడు టమాటాలే గుర్తొస్తాయి. ఇక మనకు ఆరోగ్యానికి అయితే హెల్తీగా తినాలంటే ఎగ్ గుర్తొస్తుంది. ఈజీగా అయిపోయే రెసిపీ కూడా. ఇక్కడైతే మసాలాలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా వేసుకున్న ఉల్లిపాయలు పొడుగ్గా కడిగేసుకున్న అవే వేసుకొని మంచిగా కొద్దిగా ఉప్పు వేసుకొని మనమైతే ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకు తొందరనే ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి, గ్యాస్ కూడా సేఫ్ అవుతుంది. గిట్లయితున్నది. ఇక్కడైతే ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం. అయితే ఒక సిస్టర్ అయితే అన్నది, ఏంది సిస్టర్ వ్లాగ్ నుంచి కుకింగ్లకు వచ్చేసారని చెప్పి ఒక సిస్టర్ అయితే అన్నది. ఎందుకు వచ్చిన అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది, అది కూడా మేము తీసుకోవాలి, ఇక లైన్లోకి వచ్చినప్పుడు తీసుకుంటా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్లో రావాలి ఉల్లిపాయలు. అప్పుడు మనమైతే ఇలా డ్రై మసాలాలు వేసుకుందాం. పసుపు, దాంతోపాటు కారం, టీ కలాల కారం, ఎర్ర కారం అంటే మిర్చి కోసం కారం. నేను 2 రకాల మిర్చి పౌడర్లు అయితే యూజ్ చేస్తా. అంటే టీ కాలాలు అనేది మనకు స్పైసీ లేకపోయినా మంచి కలర్ తీసుకొస్తుంది కర్రీలకు. కాబట్టి మీరు టీ కాలాలు 1 టేబుల్ స్పూను, కారం కోసం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఏ కర్రీలు అయినా కూడా టీ కాలాలు వేసుకుంటే కలర్ వైజ్ మంచిగా ఉంటుంది, చూడ్డానికి మంచిగా ఉంటుంది, టేస్ట్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడైతే నేను మిరియాల పౌడర్ కూడా వేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనము వెదర్ మంచిగా లేదు కాబట్టి కొద్దిగా మిరియాల పౌడరు, సొంటి పౌడర్ అనేవి యాడ్ చేస్తే మంచిదని చెప్పి నేను ఇంత కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకున్నా. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు ఇవన్నీ వేసుకొని మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకుందాం. మంచిగా థిక్ గ్రేవీ లెక్క అయింది కదా. ఇప్పుడైతే మనమైతే ఆయిల్ అయితే మిదికి రావాలి. ఇట్లా ఆయిల్ మిదికి వచ్చిన తర్వాత ముందుగానే నేనైతే ఒక 3 టమాటాలు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ ప్యూరిని అయితే వేసుకుంటాను. ఇట్లయితే వేసుకొని కలుపుకుందాం. ఈ టమాటాలో ఉన్న పచ్చి వాసన, పచ్చి వాటర్ అంతా పోయి ఆయిల్ మీదకి వచ్చే వరకు మనమైతే లో ఫ్లేమ్ మీదనే ఒక 2 నుంచి 7 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంటే టమాటాలు ఉడికిపోతాయి, దాంతోపాటు ఆయిల్ కూడా మీదకి వస్తుంది. ఆ తర్వాత మనము ఉడకబెట్టుకుని ఎగ్స్ వేసుకోవాలి. ఇట్లయితే ఉంటుంది, సింపుల్గానే అయిపోతుంది, కానీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇక్కడైతే ఉడికించుకున్న మనము నూనెలో ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకొని మంచిగా ఆయిల్ మీదకి వచ్చే వరకు మనమైతే ఈ ఎగ్స్ను, ఈ టమాటాలు గ్రేవీ అంతా కూడా ఆయిల్ మీదకి వచ్చే వరకు మళ్ళీ ఒక 2 నుంచి 5-7 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి. అంతలోపు మూత అయితే పెట్టుకుందాము.
మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకైతే ఆయిల్ అయితే మంచిగా మీదికి వచ్చేసింది. చూస్తారు కదా. ఇప్పుడు మనము చికెన్ మసాలా పౌడర్ వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటాను. కొద్దిగా ఫ్లేవర్ వైజ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చికెన్ తిన్న ఫ్లేవర్ చికెన్ తిన్న అన్నట్టు ఉంటుంది. మీరు గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. అంతేకాకుండా కసూరి మెతి వేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఇక్కడ కసూరి మెతి వేసుకున్న ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గానే అయిపోయింది. పొద్దున నేనైతే ఎగ్గు టమాటా కర్రీ అయితే చేసేసిన. కానీ పిల్లలకు దోశ చేయాలి కదా, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, అందుకని చెప్పి నేనైతే దోశ చేస్తాను పిల్లల కోసం ఈరోజు. ఇందులో అయితే నేను పప్పులు అయితే నానబెట్టుకున్న బియ్యము, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇవి 4 ఇంగ్రీడియంట్స్ వేసి ఓవర్ నేను నానబెట్టుకొని మిక్సీ అయితే పట్టుకున్నా. మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా పొద్దున్న చూసరికి మంచిగా ఆట అయితే పొంగింది. పిండి అయితే మంచిగా పొంగింది. సోడా అవన్నీ ఏం వేసుకోలేదు, ఎందుకంటే మనం పప్పే వేసినాం కాబట్టి మనకు మంచిగా పొంగింది పిండి అయితే. ఇక్కడైతే ఉప్పు వేసుకున్నా. ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని మనకు దోశ ఎట్లా వేసుకుంటామో అంతవరకు మనమైతే కన్సిస్టెన్సీ ఎత్తుండాను అంతవరకు చూసి మీరు నీళ్ళు అయితే కలుపుకోండి. ఇట్లయితున్నది. పిల్లలు ఇంట్లో ఉంటే పని అయితే సరిపోదు. పని అవుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాం. టైం అయితే సరిపోదు. పని కాదు, టైం సరిపోదు. గిట్లయితే ఉంటుంది. మా చిన్నోడు ఏదో ఒకటి చేసుకుంటుంటాడు, మా పెద్దోడు ఏదో ఒకటి చేసుకుంటుంటాడు. ఇల్లు అయితే ఇల్లు లెక్కనే ఉండదు. ఇక మా పిల్లలకు దోశ ఇంట్లో ఉంటే దోశ మంచిగా వేడి వేడిగా దోశ తింటే సూపర్ ఉంటుంది అని చెప్పి మా పిల్లలు అయితే అడిగారు. అందుకని చెప్పి నేను నైటే నానబెట్టేసిన. ఇక మిక్సీ అయితే పట్టేసిన. ఇక చట్నీ కోసం అయితే నేను పల్లి కొబ్బరి చట్నీ అయితే వేసిన. ఇక అదైతే మీకు చూపించలేదు. ఇక గిట్లయితున్నది. వీడియో పెట్టడం కూడా కష్టమే, తీసుడు కూడా కష్టమే పిల్లలు ఇంట్లుంటే. మా పిల్లలైతే ఇక చెప్పిన మాట వినరు. ఇక్కడైతే ప్యాన్ పెట్టిన తర్వాత నీళ్ళైతే చిలకరించుకున్నా. ఆ తర్వాత ఉల్లిపాయతోని కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడు కానీ ఫస్ట్ దోశ వేసేటప్పుడు ఉల్లిపాయతోని మీరు స్ప్రెడ్ చేయండి. అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే దోశ అయితే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. గిట్లయితున్నది. హై ఫ్లేమ్ మీద పెట్టండి. ఆయిల్ కొద్దిగా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే బటరు, చీజు అలాంటివి కూడా వేసుకోవచ్చు. గిట్ల వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనమైతే దోశనైతే ఉంచేసి తీసేస్తే మనకు క్రిస్పీ పప్పులతోని హెల్దీ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇక పిల్లలు ఇంట్లున్నారు కదా, ఇక వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, నేను చేస్తూనే ఉన్నా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి పోయేది ఉన్నది. మా ఆయనకైతే డ్యూటీ ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగా. ఆదివారం రోజు మాత్రమే ఉండదు. ఇక మిగతా అన్ని రోజులు ఆఫీస్ ఉంటుంది. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మా పిల్లలు ఏం చేస్తారనేది మీకు చూపిస్తా. ఇక మా చిన్నోడైతే వాళ్ళ డాడీ డ్రెస్ వేసుకొని వాడి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాడు. ఎవ్వరి మాట వినడు. వాడు ఏం చేయాలో గదే చేస్తాడు. ఇక మా పెద్దోడైతే టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు, కానీ ఏం అంత పెద్దగా పరేషాన్ ఏం చెయ్యడు. గట్లయితున్నది. ఇక్కడైతే ఇక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే జిపిటోలా బ్రెడ్ను మ్యాగీ అయితే ఆర్డర్ చేసినాం. ఆ మ్యాగీలు అయితే 6 రూపీస్కే పడ్డాయి మా పిల్లలకు. ఇక బ్రెడ్ అయితే ఒక 55 రూపీస్కు 50 రూపీస్కు పడ్డది. ఇక అవైతే గిట్లయితే ఉంటుంది. మా పిల్లలు ఇంటుంటే అది కావాలి ఇది కావాలని ఆర్డర్ చేస్తూనే ఉంటారు. ఇక గట్లయితే ఆర్డర్ చేసినాం. గిట్లయితే పిల్లలు అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పని అయితే గిట్లుంటుంది. ఇక మేము దసరాకు హాలిడేస్లో పోతానామా మరి ఇక్కడనే ఉంటానామా అంటే మేమైతే మాకు వీళ్ళకైతే అమ్మమ్మ మాత్రం లేదు కదా, మీకు తెలిసిందే కదా. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే నేను పోను. లవ్ మ్యారేజ్ కాబట్టి మా అమ్మ వాళ్ళని పిలిచే అంత లేదు. మొన్న నుంచే మాట్లాడతారు కాబట్టి వాళ్ళ ఇంటికి అయితే పోను. కానీ మా అమ్మ నాన్న కలుద్దాం అనుకుంటానా, చూడాలి. మా అత్త వాళ్ళ ఇంటికి అయితే పోతానా. అక్టోబర్ 1, 2 అట్లా పోతాను. వెళ్ళేది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఏంది అసలు మాది ఏ ఊరు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. కొత్తోళ్ళు ఖచ్చితంగా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా చిన్నోడు ఏదో ఫ్యాన్ చేస్తాడు, వాడు అన్ని రకాల ఐటమ్స్ చేసిండో మీకు చూపిస్తా రేపటి వీడియోలో. ఇక గిట్లయితున్నది. మధ్యాహ్నం అయితే 12:30 1 అవుతుంది. మా పిల్లలకి ఎత్తి ఇచ్చేసిన. ఇక నేను తినలేదు, అందుకని చెప్పి నేను వేసుకుంటాను. ఇలా పొద్దునుంచి మధ్యాహ్నం 1 వరకు అయితే గిట్లున్నది. రేపటి వీడియోలో మంచి రెసిపీతో మంచి వీడియోతో అంటే వ్లాగ్తో మిమ్మల్ని అయితే కలుస్తా. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. రేపటి వీడియోతో కలుస్తా మరి. ఇక అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.